బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. నమస్తే. తమిళనాడులో పెద్ద ఎత్తున తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసినటువంటి విజయ్ పైన ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోటీ చేస్తాడా, మరి ఆ జన నాయకులు కూడా మీరు కూడా సింగిల్గా పోటీ చేసి గెలిచుంటే బాగుండేది, ఓడిపోయినా ఇంకొకసారి ట్రై చేస్తుంటే బాగుండేది. సో ఇప్పుడు విజయ్ ఎలాగైతే గెలిచారో కేవలం 26 నెలల్లోనే మరి దాదాపు 108 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ టీవీకే పార్టీ. సో ఆ రకంగా హార్డ్ వర్క్ చేశారు కాబట్టే సో ఇప్పుడు ఆయన సీఎం అవ్వబోతున్నారు. మీరు కూడా అదే విధంగా చేస్తుంటే బాగుండేది. అటు ప్రధానంగా ఇటు విజయ్కి జగన్ కొంత సపోర్ట్ అంటే పొలిటికల్ సపోర్ట్ చేశారు అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతా ఉంది. అయితే ఇప్పటివరకు అయితే ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ కావాలనే విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటుంది, గవర్నర్ త్రూ అది అడ్డుకుంటుంది అనేది కూడా వినబడతా ఉంది. మాట్లాడదాం. నాతో పాటు అన్న ఉన్నారు. అన్న ఏం చెప్తారు అన్న దీని మీద? పోలిక అనేది ఇద్దరు సమఉజ్జీల మధ్య పోలిక పెడితే అది పోలిక అవుతుంది. విజయ్ గెలిచిన తీరు నేనేమనుకుంటానంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక పరిణితి చెందిన నాయకుడిగా, ఒక పరిణితి చెందిన హ్యూమన్ బీయర్గా ఎక్కడ కులాల గురించి మాట్లాడలేదు, ఎక్కడ మతాల గురించి మాట్లాడలేదు, ఎక్కడ వ్యక్తిగత ద్వేషణతోటి రెచ్చగొట్టలేదు, ఎక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేయగలం అనేది కాన్సంట్రేషన్ చేసి ఒక డిప్లొమాటిక్గా, సిన్సియర్గా, హానెస్ట్గా తను గెలవడం కోసం, తను పరిపాలించడం కోసం, తను చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం పూర్తిగా ఓల్ అండ్ సోల్ ఆలోచించి పూర్తి ప్రయత్నం చేశారు కాబట్టే ఆయనకు అధికారం వచ్చింది. పూర్తి ప్రయత్నం చేశారు కాబట్టి అధికారం వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పోల్చుకోవాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి జీవన ప్రయాణం కనుక రాజకీయ ప్రయాణం డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ దాదాపు 60 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరినీ కాదని విజయ్ ఎందుకు ఎన్నుకున్నారంటే ఏం చెప్తారు ప్రజలు? ఎస్, ప్రజలు కూడా 60 ఏళ్ల పరిపాలనని, ద్రవిడ పార్టీల పరిపాలనని, వాటన్నిటినీ చూశారు. చూసి వాళ్ళు మార్పు కోరుకున్నారు. ప్రజలు రైట్ టైంలో విజయ్ గారు రాజకీయంలోకి రావడం, రైట్ టైంలో జయలలిత గారు చనిపోయినప్పుడే ఆ ఆక్యుపెన్సీ ఉండడం, దాన్ని ఆక్యుపెన్సీ చేయటం, ఆ స్పేస్ని కవర్ చేయటం, ఇవన్నీ ఒక అదృష్టమనే చెప్పాలి విజయ్ గారికి రైట్ టైంలో పార్టీ పెట్టడం. ఇప్పుడు జయలలితకు ఉన్న ఫేస్ వాల్యూ పళనిస్వామికి కానీ వాళ్ళకి ఎవరికీ లేదు. జయలలితకి ఫేస్ వాల్యూ ఉంది, ఆమె చనిపోయారు, ఆ పార్టీ సంక్షోభంలో ఉంది. ఇది ఆ రాష్ట్ర ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ తెలుసు. ఒకటి, ఈ కరెక్ట్గా ఈ టైంలో డిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం నచ్చనప్పుడు మనం ఎవరికి ఓటు వేయాలని చెప్పినప్పుడు ఫేస్ వాల్యూకి కలిగిన వ్యక్తి విజయ్ కనపడ్డాడు వాళ్ళకి. దట్టు ఆయన ప్రయత్నంలో కూడా సిన్సియారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాలు పట్టించుకోకుండా, ఎన్డీఏతో పొత్తు పెట్టుకోకుండా, ఎక్కడా రాజీ పడకుండా తన ప్రయత్నాన్ని పూర్తిగా చేశాడు. ధైర్యంతో, క్రమశిక్షణతోటి, సిన్సియారిటీతోటి, ఒక ఐడియాలజీతోటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలీకృతమైంది కాబట్టే అతను ఈరోజు సీఎం కాగలుగుతున్నాడు. అది కాబట్టి నేను ఎవరైనా రాజకీయాలకు ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే విజయ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కొత్తగా పార్టీలు పెట్టేవాళ్ళు కానీ, రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ మీరు గమనించాలి. అన్నిటికంటే ఇప్పుడున్న ఈ కల్చర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సెంట్రల్ ఈ కల్చర్లో ఎంత డిప్లొమాటిక్గా ఆయన ప్రవర్తించాడంటే ఎక్కడ వ్యక్తిగత దూషణలు చేయలేదు, ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడలేదు, పాలసీ మ్యాటర్సే మాట్లాడాడు, పథకాల గురించే మాట్లాడాడు, పరిపాలన గురించే మాట్లాడాడు, మతాల గురించి మాట్లాడలేదు, కులాల గురించి మాట్లాడలేదు. ఈవెన్ దో గవర్నర్ గారు అపాయింట్మెంట్ ప్రమాణ స్వీకారాన్ని రిజెక్ట్ చేసినా కూడా ఒక్క రాంగ్ వర్డ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి విజయ్ ప్రవర్తనని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇటు సోషల్ మీడియాలో అంటే అటు
ఇటు ప్రధానంగా వైసీపీ పెద్ద ప్రమోట్ చేస్తుంది. ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అంటే అంటే విజయ్ సేమ్ జగన్ లాగానే, జగన్ ఎట్లయితే సింగిల్గా వచ్చాడో విజయ్ కూడా అట్లా సింగిల్గా వచ్చాడు కాబట్టి ఇక్కడ మా పార్టీకి జగన్ గారికి విజయ్కి కొన్ని భావ సారూప్యతలు ఉన్నాయి. అవేంటంటే సింగిల్గా పోటీ చేయటం, సింగిల్గానే వస్తానని చెప్పటం, పథకాల గురించి మాట్లాడటం, ప్రజల గురించి మాట్లాడటం, వేరే వాళ్ళ పార్టీలని లెక్క చేయకపోవటం, పొత్తుల గురించి ఆలోచించకపోవటం. మీరు గమనించండి, భారతదేశ చరిత్రలో 3 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా కాన్స్టెంట్గా సింగిల్గా పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. అట్లానే విజయ్ కూడా నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నా ఐడియాలజీ వేరు అని చెప్పేసి ఆయన కూడా సింగిల్గా వస్తానని చెప్పి రాబట్టి ఆ భావసారు ఆ పోలికలు వస్తున్నాయి. అట్లానే ఇంకొక విషయం ఏంటంటే ఎన్డీఏ తరపున 40 years ఇండస్ట్రీ, ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని ఆయనే సెలెక్ట్ చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రుల్ని మార్చిన వ్యక్తి ఎన్డీఏ తరపున స్వయంగా తమిళనాడు ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారానికి వెళ్ళిన ఆ కూటమి 3వ స్థానంలో ఉంది. విజయ్ జస్ట్ జగన్ గారితో దిగిన ఒక ఫోటో చూపెట్టి ప్రచారం చేశాడు. ఆయన సీఎం అయ్యాడు. ఇక్కడ పోల్చుకోకుండా ఎలా ఉంటారు? ఆంధ్రప్రదేశ్ నాయకులు అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పార్టీలని అక్కడ వాడుతున్నప్పుడు, వాళ్ళ ప్రచారాల్లో వాడుతున్నప్పుడు పోల్చుకోకుండా ఎందుకుంటారు? పోల్చుకుంటారు. ఇప్పుడు అది పోల్చాలా వద్దా? కాబట్టి పోల్చారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ సంబంధించి? అంటే వాళ్ళ ఎమ్మెల్యేనే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో మనం బానిసల్లా కాదు, ఎదిరించే వాళ్ళలాగా ఉండాలి, కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇంకోసారి కనుక మాట్లాడితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు నా దగ్గర అని చెప్తాడు. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అని చెప్పేసి ఆల్రెడీ తన కార్యకర్తలకి, తన సైన్యానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిసైడ్ చేసి అసెంబ్లీ సాక్షిగా 15 ఏళ్ల పాటు కూటమిలోనే కొనసాగుతామని చెప్పారు. మన నాయకుడు చంద్రబాబు గారే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అండర్లో మేము పనిచేస్తామని చెప్పారు. మీ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన నోటి గుండా ఆయనే అసెంబ్లీ సాక్షిగా స్వయంగా చెప్పారు. అది కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ వినపడకపోతే, దాన్ని సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది కదా, నెక్స్ట్ సింగిల్గా వస్తాడు, సింగిల్గా రావాలి. ఇప్పుడు సింగిల్గా రావాలి అని ఫస్ట్ ఆయన అనుకోవాలి. సింగిల్గా వచ్చే ఉద్దేశం ఆయనకు ఉండాలి. మీకు, నాకు, కార్యకర్తలకి, జన సైనికులకి కాదు, ఆయనకు ఉండాలి. ఆయనకే లేనప్పుడు మీకు, నాకు, జనానికి, జన సైనికులకి ఉండి ఏం ఉపయోగం? పెళ్లి చేసుకోవాలని పెళ్లి కొడుకు ఉండాలి ఫస్ట్. అర్థమైందా? పూజారికి, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి కాదు ఉండాల్సింది. పెళ్లి కొడుకుంటే ఆ పెళ్ళి అవుద్ది. అది కాకుండా ఉత్తోళ్ళకు ఉండే ఉపయోగం ఏముంది? అంటే ఈ రోజా విషయంలో కూడా డిఎంకేతో అయితే స్టాలిన్తో ఫోటో వైరల్ కూడా అవుతుంది. సో రోజా వెళ్ళింది అక్కడికి, సో స్టాలిన్ ఓడిపోయారు అనే విధంగా కూడా. అదే ఒక పాయింట్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఒకలాగా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఒకలాగా, జగన్ గారి గురించి మాట్లాడితే ఒకలాగా, అట్లానే రోజా గారి గురించి మాట్లాడితే ఒకలాగా కాదు. మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు, ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్స్ ఎలా తీసుకున్నామో నెగిటివ్స్ కూడా అలానే తీసుకోవాలి. ఒకవేళ రోజా గారు పోయినదని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం అలా ఉంది, వాళ్ళు అలా చేస్తారు. తప్పే ఉంది అందులో? సో అంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చే అవకాశం ఉందా? ఆయన మరి ఏమైనా కొత్త డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జననాయకులు కానీ, వాళ్ళ ఫ్యాన్స్ కానీ, కొంత ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్ ఒకసారిగా గెలిచిన తర్వాత సో అదే కోరుకుంటున్నారు.
అంటే మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఆయన చెప్పిన మాటలు కనుక నేను క్లియర్గా విన్నాను. ఆ మాటలు నేను క్లియర్గా విన్నాను, క్లియర్గా అర్థం చేసుకున్నాను. ఈ 14 ఏళ్ల పార్టీ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేస్తున్నారో మేము క్లీన్గా అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఆయనకైతే పార్టీ పెట్టినప్పుడు కానీ, 14లో పోటీ చేయకుండా ఉన్నప్పుడు కానీ, 19లో సింగిల్గా పోటీ చేసినప్పుడు కానీ, 24లో కలిసి పోటీ చేసినప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన సీఎం కావాలని, ఆయన సొంతగా అధికారంలోకి రావాలని ఆయన పోటీ చేయలేదు, పార్టీ పెట్టలేదు. ఆయన గెలవటం కోసం పార్టీ పెట్టలేదు, ఆయన సీఎం చేయడం కోసం పార్టీ పెట్టలేదు. కేవలం జగన్ గారిని ఓడించడానికే ఆయన పార్టీ పెట్టారు. అర్థమైందా? కానీ విజయ్ గారు అట్లా కాదు. ఆయన గెలవటం కోసం, ఆయన సీఎం కావడం కోసం, ఆయన పరిపాలించడం కోసం ఆయన పార్టీ పెట్టుకున్నారు. మనం గెలవాలనుకుంటే గెలుస్తాం, కానీ గెలిచే ఉద్దేశమే మనకు లేనప్పుడు అసలు ఆట ఎందుకు ఆడతాం? ఎప్పుడు గెలుస్తాం? ఎందుకు గెలుస్తాం?